రైతు భరోసా రైతులందరికీ కూడా ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదేంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టకటకమంటూ ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకి పడిపోతుండే కదా, ఇప్పుడేంది ఇట్లా చేస్తున్నారు అనేసి. ఏం చేసిర్రు అందరికీ తెలుసు కదా, నిన్న మెసేజ్లు వచ్చినాయి కదా. 4 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా వచ్చింది ఎంత అంటే ఎకరం పైసలు వచ్చినాయి 6,000 రూపాయలు. అందరిని నేను చూసుకున్నాను మ్యాక్సిమం. అంటే కొంతమందికి అసలు అవి కూడా రాలేదనుకోండి, నేను వచ్చిన వాళ్ళ గురించే చెప్తున్నాను. అయితే ఇదేంటి, ఇంతకుముందు కావాలనుకుంటే 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా వేసి, దాని తర్వాత 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసి, 3 ఎకరాలు ఇట్లా కదా క్రొనలాజికల్ ఉన్నది. ఇప్పుడేంటి ఈ విధంగా చేసిన డౌట్ వస్తుంది. అయితే నేను ఈ డౌట్కి ఒక క్లారిటీ ఇస్తా. ఇంకో డౌట్ కూడా ఏంటి, ఇది 1 ఎకరానికి మాత్రమే, ఇంకా ఎన్ని ఎకరాలు ఉన్నా 1 ఎకరానికి మాత్రమే రైతు భరోసా పరిమితం చేసిర్రా అనేదే కదా మీ డౌట్. అందులో 99% దానికి అవకాశం ఉంది. ఎందుకంటే వేయకపోతే ఆయనతో వ్యతిరేకత వస్తుంది కాబట్టి మనము డబ్బులు వేసి 1 ఎకరానికి మమ అనిపించుకున్నాము అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఈ 1 ఎకరం పైసలు ఇప్పుడు వేసి, నాకు తెలిసి మరి ఏప్రిల్లో ఈ మళ్ళీ ఇవి జెడ్పీటీసీ ఎంపీటీసీలు పెడతారు కావచ్చు. అప్పుడు మళ్ళీ 2 ఎకరాలకో 3 ఎకరాలకో వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక చూసినావా, అమ్మో పైసలు పడ్డాయి అనేసి ఓట్లు వేస్తారని చెప్పేసి. ఇది చాలా అతిక తెలివి అంటారు వేస్తే. ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. ఎందుకంటే మొత్తం 10 ఎకరాలకు వేస్తాడా 5 ఎకరాలకు వేస్తాడని చెప్పలేము. కానీ మళ్ళీ ఆ టైంలో 1 ఎకరం, మళ్ళీ 1 ఎకరంకి మళ్ళీ ఇంకొక ఎకరం, అట్లా ఒక 2-3 ఎకరాల వరకు వేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎలక్షన్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వేయకపోతే వ్యతిరేకత వస్తుంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే మొత్తం పైసలు మీకు ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడే ఇచ్చిర్రు అనుకో, ఒకవేళ 2 ఎకరాలకు 3 ఎకరాల వరకు వేసిండు అనుకో, మీరు మర్చిపోతారు కదా. అందుకనే ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ని లైమ్ లైట్లో ఉంచాలి. ఎప్పుడు మీరు రైతు బంధు గురించి అంటే మీన్స్ రైతు భరోసా గురించి ఎదురు చూడాలి. ఎట్లా చూడాలి, ఆశగా. మనం అంటాం కదా, వద్దులే నేను కంపేర్ చేయట్లేదు మిమ్మల్ని అట్లా, కానీ చాలా గౌరవంగా చూస్తాను నేను రైతుల్ని. కానీ ఆ విధంగా ఎదురు చూసే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు వేయడండి, మేము ఎవ్రీ క్రాప్కి 9,000 కోట్ల బడ్జెట్ నిధులు మేము టక్కా వేస్తున్నామని చెప్పారు కదా. మరి వీళ్ళకి వెయ్యాలని రైతుల మీద ప్రేమ ఉండో, రైతు భరోసా పథకం మీద చిత్తశుద్ధి ఉంటే మొత్తం పైసలు వేయొచ్చు కదా. ఆహా, ఇదే ఒకటి అంటారు, అరచేతుల బెల్లం పెట్టి మోచేతుల దాకా నాకిస్తారంటారు కదా. ఆ రకంగా ఈరోజు రైతులని ఏమారుస్తున్న వైనం కనిపిస్తుంది. అమ్మయ్య సత్యనారాయణ పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటున్నారా. కానీ ఎంత అతి తెలివిగా మిమ్మల్ని మోసం చేస్తురనే విషయాన్ని గ్రహించండి. ఇవాళ మిమ్మల్ని బేసిక్గా ఒక అజంప్షన్లో పెట్టేసిండు మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకా 1 ఎకరంకే ఇస్తాడేమో అంటే మెల్లగా మిమ్మల్ని ఎట్లా ఫిక్స్ చేయాలనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు అనుకుంటారు 1 ఎకరంకే రావచ్చు అనుకుంటారు కదా. మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు ఇంకొక ఎకరం వేసిన అనుకో, అమ్మయ్య 1 ఎకరానికి అనుకున్నాం కానీ 60 మళ్ళీ ఇంకొక 6,000 వేసిండు అని మీరు సంబరపడాలి. సంబరపడి ఏం చేయాలి, వాళ్ళకి ఓట్లు వేయాలి. ఎంత దరిద్రమైన తెలివితేటలో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు, అందులో రైతులు స్పష్టంగా ఆలోచిస్తే వాళ్ళ మోసం ఏందనేది మీరు గ్రహించవచ్చు.